హాయ్ అండి. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను గోంగూర పులుసు కూర చూపిస్తున్నానండి. ఇది చాలా ఒంటికి చాలా మంచిదండి. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఒంటికి మంచిది. ఎంతో పేరు కూడా కొన్ని ప్రాంతాలు ఇది చాలా పేరు పొందింది. చాలా సింపుల్ ఐటమ్ అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. నేను ఎలా తయారు చేశానో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశానో కూడా నేను మీకు చెప్తాను. చాలా రుచి బాగుంటుందండి. ఇదిగోండి, ఇంగువ అండ్ బెల్లం కొంచెం రుచి కోసం వేసుకోవచ్చండి, అది ఆప్షనల్ అంతే. తర్వాత ఆయిల్ అండి, తిరగమాతకు సరిపడా ఆయిల్ కావాలి. అండ్ కారము అండ్ తిరగమాత గింజలండి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. తర్వాత పసుపు అండ్ సాల్ట్ తగినంత వెయ్యాలి. నేను జస్ట్ చూయించాను ఐటమ్స్లో. ఆ తర్వాత ఇది టొమాటో అండి, ఒక మూడు టొమాటో వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది టొమాటో. తర్వాత పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి కూడా వెయ్యాలి. పచ్చిమిర్చి వేస్తే ఒంటికి కూడా పచ్చిమిర్చి మంచిది కదా, మంచిది అంటారు. తర్వాత ఉల్లిగడ్డలండి, ఆనియన్ సన్నగా తరుగుకోవాలి. ఆనియన్ సన్నగా తరుగుకొని నీట్గా ఇవన్నీ కూడా అన్నీ సిద్ధం చేసుకోవాలండి. సిద్ధం చేసుకొని గోంగూరని ఒలిచి నీట్గా కడుక్కోవాలి, బాగా క్లీన్గా. దాన్ని 2 times అన్నా వాష్ చేయాలి. మెయిన్ ఇప్పుడు ఇది రెయినీ సీజన్ కదా, కొంచెము డస్ట్ అది ఉంటుంది. చాలా నీట్గా దాన్ని ఒలిచి క్లీన్ చేసుకోవాలండి. మొదట తిరగమాత పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తిరగమాత వేసుకొని బాగా నీట్గా అది ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకొని దాని తర్వాత గోంగూర వేయాలి. గోంగూర వేసిన తర్వాత ఉల్లిగడ్డ, టొమాటో వేయాలండి. వేసి మళ్ళీ కొంచెము గోంగూర ఉంచుకొని పైన గోంగూర వేయాలి. వేసి ఒక 5 minutes ఉడికించాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఒకసారి కలయబెట్టి మొత్తము ఉప్పు, కారము, పసుపు అవన్నీ వేయాలండి. ఒకరు బెల్లం ముక్క, అది ఆప్షనల్. ఇందాక అన్నాను కదా, అది మన ఇంట్రెస్ట్ టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇవంతా బాగా మళ్ళీ మగ్గించాలండి. మగ్గించి బాగా ఆ నీరంతా ఇంకేటట్టుగా మగ్గించాలి. టొమాటో మగ్గాలి. అప్పుడు ఆ టొమాటో మగ్గితేనే అదంతా సారం అందులో దిగి చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అన్నీ నీట్గా అసలు అది ఉడికి చాలా మంచి సాఫ్ట్గా అయిపోతుంది. చాలా మంచిదండి ఒంటికి నిజంగా. పూర్వం నుంచి ఉన్నాయి ఇవన్నీ ఆకుకూరలు. అసలు ఎంతో మన సహాయం చేస్తుందండి నిజంగా. ఎంతో బాగుంటుంది కూడా, రుచి కూడా చాలా బాగుంటుంది. బాగా పూర్తిగా మగ్గించాలండి. ఆనియన్, పచ్చిమిర్చి, గోంగూర అండ్ టొమాటో అన్నీ బాగా మగ్గించి ఉంచాలండి. ఆ తర్వాత మనం జాగ్రత్తగా దించుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. చాలా మంచిదండి ఒంటికి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అసలు ఒంటికి చాలా మంచిదండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.